హాయ్ ఫ్రెండ్స్, వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. సో నిన్న మాకు జరిగిన ఒక ఇన్సిడెంట్ని మీ అందరితో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. సో నిన్న ఒక పెళ్ళికి వెళ్ళి మేము తిరుమల నుంచి రిటర్న్ అవుతున్నాము. నేను, మా తమ్ముడు, మా మరదలు, ఇంకా మా బాబు. సో మేము వస్తున్న దారిలో ఒక ప్రైవేట్ క్యాబ్ అతన్ని హైర్ చేసుకున్నాము. సో ఎగ్జాక్ట్లీ ఘాట్ రోడ్ ఫస్ట్ మలుపు తిరగంగానే అతను కార్ పక్కకు ఆపేసుకున్నాడు. నాకు కళ్ళు తిరుగుతున్నాయి అని చెప్పాడు. బట్ ఆఫ్టర్ 5 minutes అట్లా అయిన తర్వాత అతను ఇంకా రెస్పాండ్ అవ్వడం అనేది ఆపేశాడు. సో మాకేం చేయాలో అర్థం కాలేదు. ఎంత పిలిచినా పలకలేదు, నీళ్లు జల్లినా ఏం చేసినా అతను పలకట్లేదు. సో అతనికి ఫిట్స్ వచ్చిందనమాట. సో మేము ఇంకా దిగి ఎమర్జెన్సీ ఏవైతే ఎమర్జెన్సీ నెంబర్స్ ఉన్నాయో అతన్ని కార్డ్ పైన మెన్షన్ చేసి వాటికి కాల్ చేయడం స్టార్ట్ చేసాము. అండ్ మీన్ వైల్ మేము దారిలో వస్తున్న కార్లన్నింటినీ ఆపుతూ ఉన్నాము హెల్ప్ కోసమని. సో చాలామంది వచ్చారు, అతని చేతిలో కీస్ ఇంకా అవి పెట్టడానికి ట్రై చేశారు, కానీ అతను స్టిల్ నో రెస్పాన్స్. బట్ ఒక్క అతను మటుకు క్యాబ్ డ్రైవర్, అతని పేరు యుగంధర్. సో తను మటుకు మాతో లాస్ట్ వరకు మాతోటే ఉన్నాడు. సో అంతలో మేము అంబులెన్స్కి కాల్ చేసాము. సో అంబులెన్స్ వచ్చింది. అంబులెన్స్ వచ్చిన తర్వాత మేము అతన్ని అంబులెన్స్లోకి షిఫ్ట్ చేసాము. సో స్టోరీ అంతటితో అయిపోలేదు. మేము రిటర్న్లో ఘాట్ రోడ్లో ఫుల్ వాన, దాంట్లో రివర్స్లో అంబులెన్స్ వెనకాల వెళ్ళాల్సి వచ్చింది. సో ఆ టైంలో మా మరదలు కార్ డ్రైవ్ చేసింది. సో హ్యాట్స్ ఆఫ్ టు హర్ కాన్ఫిడెన్స్ ఫస్ట్లీ. అండ్ ఇంత జరుగుతున్నా మా బాబు అసలు ప్యానిక్ అవ్వకుండా ఏం కాకుండా సైలెంట్గా ఉన్నాడు, చిన్న బాబు అయినప్పటికీ. అండ్ మేము మళ్ళీ తర్వాత కనుక్కుంటే తెలిసింది ఆ క్యాబ్ డ్రైవర్ సేఫ్గా ఉన్నాడు అండ్ డిశ్చార్జ్ అయ్యాడని. సో నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మనకి ఫ్యూ బేసిక్ థింగ్స్ అనేవి తెలిసి ఉండాలి. ఫస్ట్లీ ఇట్లాంటి ఏదన్నా సంఘటన జరిగినప్పుడు మనం ప్యానిక్ అవ్వకూడదు. అండ్ సెకండ్ థింగ్, మనము మినిమం బేసిక్ ఫస్ట్ ఎయిడ్ అనేది తెలిసి ఉండాలి ప్రతి ఒక్కళ్ళకి. అండ్ మనం ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ కానీ ఎవరిని మనం కాంటాక్ట్ అవ్వాలనేది తెలిసి ఉండాలి. అండ్ నేనైతే నమ్ముతున్నాను ఆ దేవుడే ఆ డ్రైవర్ రూపంలో వచ్చి మమ్మల్ని కాపాడున్నాడని. ఎందుకంటే అతనే రియలైజ్ అయ్యి కార్ పక్కన ఆపేశాడు. సో స్టిల్ నేను నా వెంకటేశ్వర స్వామిని నమ్మి ఆయన మీద నమ్మకం పెట్టినందుకు ఆయనే వచ్చి ఇదంతా చేశాడని నేను అనుకుంటున్నాను. సో యా, థ్యాంక్ యూ సో మచ్ గాడ్. ఓం నమో వెంకటేశ్వర.